హాయ్ అండి. ఎప్పుడైనా మీరు వెరైటీగా కాకరకాయ క్యాప్సికమ్‌తో ఏదైనా కర్రీ చేసి చూసారా? ఈ కర్రీ అనేది చపాతీలోకి, అన్నంలోకి అయినా చాలా బాగుంటుంది. దీనికి కేవలం ఒక 2 క్యాప్సికాలు, ఒక 2 క్యారెట్లు, ఒక 2 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ అయితే సరిపోతుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య శ్రవణ్. ఇప్పుడు మనం ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. దీనికి ఫస్ట్ ఒక గిన్నెలో ఉప్పు వేసి కాకరకాయలు అనేది ఈ విధంగా కోసుకొని వేసుకోవాలి. మీకు కావాలంటే ఇంకా సన్నగా కట్ చేసుకోండి, అప్పుడు చేదు లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసుకున్న కాకరకాయలన్నిటిని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. మరి డీప్ ఫ్రై కాదు, మరి షాలో ఫ్రై కాదు, మీడియంగా వేయించుకోండి. ఇలా ఎర్రగా వచ్చిన తర్వాత పూర్తిగా వేగాలి. మూత పెట్టుకొని ఇంకోసేపు వేయించుకోండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు వీటిని తీసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కళాయిలో మరొక స్పూన్ వరకు నూనె వేసుకొని దీంట్లో జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఒక ఉల్లిగడ్డ కట్ చేసి ఈ విధంగా వేసుకోండి. ఈ ఉల్లిగడ్డలు అనేవి ఫ్రై అయిపోయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు అనేవి మెత్తగా అయ్యే వరకు వేయించుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉడికించిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత దీంట్లోకి క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోండి. ఈ క్యాప్సికమ్ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకుంటే బాగా వేగుతాయి. వేసుకున్నాక ఒకసారి బాగా కలబెట్టుకోండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఇవి ఉడికినాక ఉడికించుకోండి. ఒక 5 మినిట్స్ ఉడికియండి చాలు, అంతకంటే ఎక్కువ ఉడికిన అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసి ఒకసారి బాగా కలబెట్టుకోండి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్నాక దీంట్లో 250 ml వరకు వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని దీని మీద మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత క్యాప్సికమ్ అనేది ఉడికిపోయి ఉంటుంది. ఈ విధంగా కట్ చేస్తే తినుగుతుందన్నమాట. ఇప్పుడు మనకు ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. నూనె అంతా పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. తర్వాత దీని మీదకి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసి గార్నిష్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. అంతేనండి, మన క్యాప్సికమ్ కాకరకాయ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా నచ్చుతుంది. నచ్చితే మాత్రం కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.